బ్యాక్ టు న్యూస్. ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. నోట్ల రద్దు మీద ఎంఐఎం స్పీకర్ పోడియంను ముట్టడిస్తే వారిని శాంతింపజేసి సభ నడిపిన ప్రభుత్వం తాము ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వాలంటే సస్పెండ్ చేయడం దారుణమన్నారు. తాము నిరసన తెలిపేందుకు పోడియం దగ్గరకు వెళ్లలేదని, మైక్ ఇవ్వాలని అడిగేందుకే వెళ్లామంటున్న సండ్ర వెంకట వీరయ్యతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం చెప్పినంత పనిచేసింది. పోడియం దగ్గరకు వస్తే సస్పెండ్ చేస్తామంది. తొలి రోజు సజీవంగా జరిగింది అనుకున్న సభ రెండో రోజు హాట్గా మారిపోయింది. అటు కాంగ్రెస్ వాళ్ళు ఇటు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. దీని మీద టీడీపీ ఎలా స్పందిస్తుందో సీనియర్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యని అడుగుతున్నా. సార్, ఎలా చూస్తా ఉన్నారు దీన్ని? మీరు లేచి లేవగానే సస్పెండ్ చేశారు. మిమ్మల్ని గతంలో పెట్టుకున్న నిబంధనలు మీరు ఉల్లంఘించారు, అందుకే సస్పెండ్ చేశామని చెప్తుంది ప్రభుత్వం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిన్న ఎంఐఎం పోడియం మీదకి వచ్చింది. నిన్న ఎంఐఎం నోట్ల రద్దు మీద పోడియం మీదకి వచ్చింది. ప్రభుత్వం ఎందుకని ఈ పని చేయలే? మేము మాట్లాడే అవకాశం అని అడగడానికి పోయినాం. కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం వేరు, మా వాయిదా తీర్మానం వేరు. కానీ అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానం ఫిరాయింపులది. మా పార్టీ కూడా ఫిరాయింపులకు గురై నష్టపోయిన పార్టీ కాబట్టి మా బాధ్యత మేము సభలో మౌనంగా ఉండలేము. మాకు ఒక నిమిషం అవకాశం మైకోమని అడిగినాం. మేము పోడియం మీదకి పోలా, కాంగ్రెస్ పార్టీ సభ్యులతో పోలా. అంటే నిన్న ఎంఐఎం పోయి అరగంట పాటు పోడియం మీదకి పోయినా కూడా మళ్ళీ సభ నడిపి మాట్లాడించగలిగిన ప్రభుత్వం ఏకపక్షంగా చేసిందంటే ఈ రోజు మేము సభలో ఉండొద్దు. తెలుగుదేశం పార్టీ మీద ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. మరి శాసనసభ వ్యవహారాల మంత్రి గారు నువ్వు నిజంగా పోడియం మీదకి వస్తే సస్పెండ్ చేసే విధానం అవలంబిస్తే ఎంఐఎం మీద ఎందుకు అవలంబించలేదని చెప్తుంది. నీ ద్వంద్వ నీతి ఇప్పుడు బయటపడుతుంది. అంటే నీకు అనుకూలంగా ఉన్న పక్షాలు సభను ఏ రకంగా చేసినా నువ్వు నడుపుతావా? మేము ప్రశ్నిస్తున్నాం. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మిమ్మల్ని అడగడానికి అవకాశం ఇవ్వను. నిరసన తెలిపి హక్కు ఇవ్వాలి కదా సార్. వాయిదా తీర్మానాలు ప్రశ్నోత్తరాల తర్వాత పెడదాము అనే నిర్ణయం తీసుకున్నాము. దాన్ని ఉల్లంఘించి సభను అడ్డుకొని ఏదో చేయాలనుకుంటే ఎందుకు చూస్తా ఊరుకుంటా ఉంటుంది ప్రభుత్వం. వాయిదా తీర్మానాల తర్వాత అనుకున్నప్పటికీ కూడా అత్యంత ప్రాధాన్యత అంశాలు వచ్చినప్పుడు వాయిదా తీర్మానాలు కూడా పక్కకు పెట్టి, వచ్చిన వారు కూడా పక్కకు పెట్టి శాసనసభలో చర్చించిన సందర్భాలు ఉన్నాయి. అందుకని ఆ సందర్భాన్ని పాటించమంటున్నాం. మేము నిరసన కాదు, మాకు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా జనారెడ్డి గారికి మాట్లాడే అవకాశం ఇచ్చారు, హరీష్ రావు గారు మాట్లాడారు. మాకు ఒక్క నిమిషం మాట్లాడే అవకాశం ఇవ్వను. మేము పోడియం మీదకి పోలా, మాకు మైక్ ఇవ్వనందుకు పోయినాం. మేము ఫిరాయింపుల మీద కోర్టుకు వెళ్ళారు, కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలా ఉండగానే ఏదో మీరు చేస్తున్నామనే చెప్పుకోవడానికి మాత్రం ఇలాంటివి చేస్తా ఉన్నారని లేదు. కోర్టులో ఉన్న స్పీకర్ గారు ఇప్పటివరకు దాని మీద నిర్ణయం తీసుకోవాలా. స్పీకర్ గారు 90 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలా. కానీ నిన్న శాసనసభ సెక్రటరీ గారితో కౌంటర్ ఇప్పించారు. హైకోర్టు ఆదేశాలు కూడా ఆల్రెడీ 90 రోజులు ముగుస్తానికి వచ్చినాయి. ప్రభుత్వం ఏం చర్యలు లేవు. అందుకనే మేము సభ దృష్టిని ఆకర్షించడానికి మా ప్రయత్నం చేసినాం. కానీ మరి పోడియం మీదకి వస్తేనే సస్పెండ్ చేయడమే కరెక్ట్ అయితే, ఎంఐఎం పార్టీ నిన్న నోట్ల రద్దు మీద చర్చించినప్పుడు పోడియం మీదకి వస్తే మీరు ఏం చేశారని అడుగుతున్నా. అంటే వాళ్ళకొక న్యాయం, మాకొక న్యాయమా? దీన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని బట్టే ప్రభుత్వం యొక్క ద్వంద్వ నీతి. ముందే చెప్పింది ప్రభుత్వం. పోడియం దగ్గరకు వస్తే ఒకరోజు సస్పెన్షన్, రెండో రోజు వస్తే వారం రోజులు, వరుసగా మూడో రోజు కూడా వస్తే మొత్తం సెషన్ అంతా కూడా సస్పెండ్ చేస్తామని చెప్పింది. దీనికి ఏమన్నా మీరు పునరాలోచించుకుంటారా పోడియం దగ్గరకు వెళ్ళే విషయంలో? తప్పనిసరిగా మేము పోడియం మీద పోవాలని మా ఆలోచన కాదు. స్పీకర్ గారిని ఒక్క నిమిషం, కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల మీద జానారెడ్డి గారు మాట్లాడారు, హరీష్ రావు గారు మాకు ఒక్క నిమిషం మాట్లాడే అవకాశం అని అడగడానికి పోయినాం. మేము పోడియం మీద సభ ఆటంకపరచాలని కాదు. ఒకవేళ ఒక రోజు పోడియం మీదకి పోతే ఒకరోజు సస్పెండ్ చేసే విధానమే కరెక్ట్ అయితే నువ్వు ఎంఐఎం కొత్తింపజేసావా? అంటే మిత్రపక్షం కాబట్టి పోడియం మీదకి వచ్చినా సరిపోద్దా? మేము వ్యతిరేక పక్షం కాబట్టి మాకు ఒక నీతి. మేము సభ మొత్తం చూస్తున్నారు. ఒక్క నిమిషం మాట్లాడే అవకాశం ఇవ్వమని అడిగినాం. మీరు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెడతామని. మీరుంది 3 సభ్యులు, అవిశ్వాస తీర్మానం ఎలా సాధ్యమవుతుంది? మా వల్ల కాదు. మిగతా పక్షాలని కలుపుకొని పోయి ఈ రకమైన వైఖరి, ఎంఐఎంకి ఒక రూలు, మాకొక రూలు, కాంగ్రెస్ పార్టీకి ఒక రూలు, విభజించు పాలసీ సిద్ధాంతం కాదు. సభలో సభ్యులంతా మేము స్పీకర్ గారి సభ్యులమే. జానారెడ్డి గారికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. మా అభిప్రాయం కూడా విన్నాక మీరు సాటిస్ఫై కాకపోతే నిర్ణయం తీసుకోండి. మాకు అసలు మైకు చెప్పడానికి అవకాశం ఇవ్వకపోతే సభలో మాకు ఉన్న గత్యంతరం ఏంటి? మా గొంతు ఏంటి? మా వాయిస్ చెప్పాలి కదా. మేము ఆల్రెడీ న్యాయస్థానాల్లో పోరాడుతున్నాం ఫిరాయింపుల మీద. సభలో జానారెడ్డి గారు మాట్లాడే అవకాశం ఇచ్చారు, ప్రభుత్వం మాట్లాడింది. మాకు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ఒక్క నిమిషం మాకు మాట్లాడే అవకాశం ఇచ్చినాక మీరు మాకు అవకాశం ఇచ్చిండి మేము మళ్ళీ పోడియం మీదకి వస్తే సస్పెండ్ చేస్తే ఒక రకంగా ఉండేది. మాకు అవకాశం ఇవ్వకుండానే మీరు సస్పెండ్ చేశారు. అంటే ఎంత ఏకపక్షంగా మీరు వ్యవహరిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం కానీ స్పీకర్ కానీ ఏకపక్షంగా వ్యవహరిస్తా ఉన్నారని, మిగతా పార్టీని కలుపుకొని స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచన కూడా చేస్తామని సండ్ర వెంకట వీరయ్య చెబుతున్నారు. కెమెరామెన్ సుపాల్ చంద్రశేఖర్, ఎన్టీవీ.